ఉంది. ఇకపోతే ఈ కోయిలాగా మరి మరి అది జర్ర కుంటు పట్టింది, కోయిలాగా జర్ర పానం సుస్తయిందట, సర్దయిందట. సరే, ఇప్పుడు శేఖర్ బాయ్ నువ్వు బాగా ఎగిరి దురుకుతావట, నిజమేనా? ఎగిరి దురుకుతావు అంటే ఊరేకో నీకు ఏదో మాస్టర్ వాట నువ్వు. మరి నాకు అనరాక అన్న. అయితే చేస్తావా? అంటే ఒక్కరివి ముగ్గురిని కొడతావా? ఒక్కరిని ముగ్గురిని కొట్టడం అండి అన్ని కాదు. కరాటే అంటే మనం ఆత్మరక్షణ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం అదే పిల్లలకు కూడా శిక్షణ ఇస్తాం. బా అదే సోషల్ మీడియా చూస్తున్నా, నీ ఫోటోలు కూడా ఇట్లా ఎగిరి దునికిన ఫోటోలే ఉంటాయి అలా. ఇప్పుడు దసోటి ఒకటి ఎగిరి దునికే పాట అందుకో మా ఏంటని ప్రేక్షకులకు. ఎగిరి దునికే పాట ఒకటి అందుకోవాలా? పోరు తప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే ఆయుధమై సాగరా. పోరు తప్ప వేరే మార్గమేది లేదురా, పోరాటమే ఆయుధమై సాగరా. ప్రతిదాన్ని కూడా పోరాటం చేస్తేనే కదా అన్ని ఉద్యమాలు కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, ప్రతిది మన హక్కులు మనం సాధించుకోవాలంటే పోరాటం చేస్తేనే హక్కులు సాధించుకోగలుగుతాం. దానిపైన అన్ననే రాసిండు ఈ పాట కూడా, యాకన్న రాసిన పాట అనేది. ఓ అమ్మా, ఈ కోయగనా కలంపోటు బాగా గట్టిగుంది. కలంపోటు తాత. మరి ఇప్పుడు కరాటే మాస్టర్ నువ్వు బడి పెట్టావా మరి? ఆ స్కూల్ అలా చెప్తా తాత. అట్టనా, పోరగాళ్ళకు మానసిక మనోధైర్యం. అవును తాత, సెల్ఫ్ డిఫెన్స్. మొత్తానికి ఈ కోయిలాగని ఓనాడు నువ్వు మాకు టైం ఇవ్వాలి జరా, ఓనాడు కరాటే చేపియాలి మా స్టూడియో. దానికి టైం వచ్చినప్పుడు తప్పకుండా పిలుస్తా తాత. ఇకపోతే ఇప్పుడు యాకన్నా ఇప్పుడు ఎట్టనే ఇక ఇట్లా పోతుంది సంసారం. ఇక మరి ఈ పాటల ప్రయాణంలో మరి ఎప్పటి నుంచి ఈ పాటల ప్రయాణం మొదలు పెట్టివి, ఎటేట సంగతి, ఇక కళాకారుల బతుకు ఎట్లా ఉందా అంటే చూపించినావు పాటలు చూపించినావు. కళాకారులు కూడా దాదాపుగా వెలువాడ నుంచి 180-90% ఉన్నటువంటి BCSC STలనే ఉంటారు కదా మ్యాక్సిమం. అంతేనా? ఎవరో ఒకరు ఇద్దరు నల్గొండ నర్సిరెడ్డి అన్నో లేకపోతే జంగిరెడ్డి అన్నో ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే తక్కువ 100-99% దాదాపుగా 90% అన్న కనీసం ఈ BCSC STల నుంచి వచ్చిన వాళ్ళే కళాకారులుగా కూడా చలమైన అయితే ఉంటారు. ఇక వాళ్ళ బతుకులు చూస్తుంటే మన బతుకులు కూడా గట్టినే దాదాపుగా దగ్గరే ఉంటాయని. ఎట్లా మరి ఇప్పుడు యాకన్నా పాటల ప్రయాణం ఎన్నాళ్ళే మొదలుపెట్టి? అంటే నేను దాదాపుగా బై బర్త్ అనుకోవాలి. ఎందుకంటే అమ్మ కనకమ్మ, మాది పాలకుర్తి జనగామ, ప్రెసెంట్ జనగామ జిల్లా పాలకుర్తి మండలం, పక్కన ముత్తారం గ్రామం. అమ్మ మాది అంత పోరాటాల చరిత్ర ఉన్నటువంటి సిపిఎంఏ, సిపిఐ కూడా చాలా తక్కువ కానీ సిపిఎం. అక్కడ ఇక సాగల పాలకుర్తి అంటేనే సాగలైలమ్మ వారసత్వ చరిత్ర ఉంటుంది. చదువుకుంటప్పుడే పాటలు పాడుతున్నావు? చిన్నప్పటి నుంచి. నేను నాకు 3వ తరగతిలో ఉన్నప్పుడు కూడా పాటలు పాడిన ప్రైజులు కొడుతున్నావు. అమ్మా, అది దాదాపు 30 ఏళ్ళు అవుతుందా పాటలు పాడుకుంటా? పాటలు పాడబట్టి దాదాపుగా 35 దాకా అయితే 30-35 ఏళ్ళ దాకా. అమ్మని సాయిరంగా మరి బాగానే సంపాదించట్లుగా. ఏముంటది, పాట పాడితే పూట గడుచుడు తప్పితే సంపాదించే ఏముంటది. అంతేనా తాత? ఈ రోజు పాట పాడిపోయినామా ఆ పూటకు ఇంట్లో ఎలా తీసుకున్నామా అంతే. అంతే ఇక. అంతే. కాకపోతే సపోర్ట్ కొడితే పెద్ద బహుమతి అంటావు. అంతేగా. బా కళాకారుని బతికే అదే నిజంగా.
ఆ భగవంతుడు నారు పోసినప్పుడు నీరు పోయాడా, నారు పోసినప్పుడు నీరు పోయాడా అంటే ఇక ఇప్పుడు పెద్ద నీరేంది ఇక మాకు సప్పట్లే సప్పట్లే కళాకారులకు సప్పట్. అబ్బా అదే ఒక పాట రాసిండే రామనరసన్, వేదికలల్లా పాటలెన్నో పాడుతుంటావో, సప్పట్లు కొడితే సంతోషపడతావో, వేదికల మీద పాటలెన్నో పాడుతుంటావో, సప్పట్లు కొడితే సంతోషపడతావో, వేదికలల్లా పాటలెన్నో పాడుతుంటావో, సప్పట్లు కొడితే సంతోషపడతావో, వేదికలల్లా పాటలెన్నో పాడుతుంటావో, సప్పట్లు కొడితే సంతోషపడతావో, ఆట పాటలతోనే నువ్వు మురిసిపోతావో, ఆట పాటలతోనే నువ్వు మురిసిపోతావో, ఆ పాటల వెనుక ఆకలి బాధను ఆలకించదో, ఏ తల్లి వందనాలన్నా, ఆ కన్న తల్లికి వందనాలన్నా, నీగన్నదో రామ్ నరసన్న, ఆ కన్న తల్లికి వందనాలన్నా. అంటే వాస్తవానికి వేదికల మీద, అనేక వేదికల మీద నాలాంటి కళాకారులు చాలా మంది మనకు గద్దర్ అన్న వారసత్వం నుంచి మొదలు పెట్టుకుంటే అందరం ఏదో సప్పలు కొడితే సంతోషపడు తప్ప వెనకేసుకున్నది కూడా పెట్టుకున్నది ఏముంటది. అయినా ఇప్పటికీ ఆ పాటలతోటే ప్రయాణం చేసుకుంటా సంసారాలు చిన్నగా ఇక నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టుగా నీకు కూడా పోతున్నావు. ఏదో తోపుడు బండి లాగా అవుతుంది జీవితం, ఆ, తోపుడు బండి ఉంటది కదా. కానీ మరి ఇక కళాకారుడు, కళామా తల్లి, కళాకారుడు ఇక అంటారు చూడు, కళాకారుడు అంటే సరస్వతి పుత్రుడు అంటారు. ఇక అంతవరకే దీవనార్థి పెట్టినట్టు ఆ భగవంతుడు. ఇక బిడ్డ నువ్వు నీ మాటతోటి జనాలను చైతన్యం చెయ్యి, సమాజం కోసము నీ జీవితాన్ని దారపోయి, కానీ నీకు పేరు మాత్రమే బిడ్డ. ఆ పేరే కదరా రేపు వచ్చేది మిద్దెలు, మేడలు, బంగుళాలు, కోట్లు, ఈ అంతస్తులు ఎవరి పాలు? అంతే ఆ? అంతే. రేపు యాకన్నా కట్టకపోతాడా? ఎవ్వరు కట్టుకో, నేను కట్టకపోతానా? అందుకనే చెదిరిన మేఘమే మనిషి జీవితం అయినా చేసిన త్యాగం మాత్రము ఎప్పటికీ తరతరాలుగా అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇవాళ యాకన్న పాట ఫలానా తరంలో యాకన్న పాట ఎంతో మందిని చైతన్యం చేసింది. గజ్జాలు తాత భూమి మీదకి వచ్చినప్పుడు గజ్జాలు, ఈ కోట్లు, ఈ పశ్చే పర్క, ఈ మిద్దెలు రేపు మన ఎంట రావు. ఆ ఉన్నోడు కూడా మన ఎంట వస్తాడు ఎనుకో ముందు, అంతేనా కాదా? అంతే. మనం కడుపు కాలి మనం ఏడిస్తే ఆడు కడుపు నిండి బొరలాడతాడు, ఎనుకో ముందు మనసోపతే వస్తాడు. ఇక ఇట్లా ఉంది కథ మొత్తానికి. యాకన్న, శేఖర్ అన్న, ఇక నడువి ఇట్లా కోల్యాగ కూడా విష్ణు, ఇక డప్పు కళాకారుడు నటరాజు. మొత్తానికి నేను ఇవాళ స్పెషల్ ప్రోగ్రాం అని పెట్టింది 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలుపుకుంటా. ఇక ఇప్పుడు ఆఖరిదాలకు వచ్చినామన్నా, ఇక మన టైం దగ్గర పడుతుంది. యాకన్నా మరి ఊరకు మొత్తం ఈ అభ్యుదయ పాటలే పాడుతుండు, విప్లవ పాటలే పాడుతుండు అనేది కూడా మరి నేను ప్రేక్షకులు అనుకుంటారు. కాబట్టి ఈ యాకన్నా ఏమన్నా కొంచె పాటలు పాడరా అనేది కూడా అనుమానపడుతుర్రు. మరి ఏమన్నా కొంచె పాట ఒక్కటి ఖచ్చితంగా అంటే జానపదాలకు నేను ఎక్కువ అంటే పాడతా. జానపదాలు అంటే ఏదైనా బోనాలు ఇలాంటివి వచ్చినప్పుడు జానపదాలు పాడతా, కానీ ఎక్కువ అభ్యుదయం వైపు, సామాజికం వైపే దాదాపుగా ఉంటాయి. ఎందుకంటే 79 ఏళ్ళ స్వతంత్రం